కాంగ్రెస్ అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు. సరే అదొకటి రణరంగంలో ఉన్నంత వరకే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి వచ్చేసి మొన్న సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కొంచెం అంటే జనాలకి కాస్త ఏదో ఆలోచన, ఫ్రూట్ ఫర్ థాట్ అంటారు కదా. బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని. సో అది ఎలా అంటే మిమ్మల్ని కలిపేశారు. దాన్ని మీరు ఎలా జస్టిఫై చేసేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న మోడీ గారి సభలో ఒక మాట మాట్లాడాడు, మా పెద్దన్న అన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మోడీ కేడీ అంటూ ఏదో మాట్లాడాడు. అంటే చెప్తున్నాం మీకు, ఆయనకి ఈయన కేసీఆర్ని మించిన మాటల గారడి ఆయన చేస్తుంటాడు. కాబట్టి ఆయన ఒక ఏమంటారు దాన్ని రంగును మార్చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అది అసలు రేవంత్ రెడ్డినే సీరియస్గా తీసుకోరండి ఎవరు అక్కడ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అక్కడేమి స్టేక్ లేదు. ఇక్కడ అతను ఏం చేశాడో ఆ ఓటు ఫర్ నోటు కేసు కానీ అసలు చంద్రబాబు నాయుడుకి ఎంత చేశాడు, ద్రోహం చేశాడా, మంచి చేశాడా అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆయన్ని అసలు రేవంత్ రెడ్డిని అక్కడికి వచ్చి ఏం మాట్లాడినా ప్రజలు తీసుకోరండి. మేము కాదు, ప్రజలే సీరియస్గా తీసుకోరు. నో రెలవెన్స్. ఓకే, ఆయన తెలంగాణ చూసుకుంటే మంచిది. అక్కడ ఆంధ్ర పాలిటిక్స్లో ఆయన వేలు పెట్టకుండా తెలంగాణకి మంచి చేస్తే ఆయన ఏదైతే చెప్పి వాళ్ళు చెప్పిన 6 హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని అమలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి ఏదో బయటపెడతా ఉన్నారు. కాబట్టి అది చేస్తే సంతోషిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక మన తెలంగాణలో నివసించేవాడిగా నేను సంతోషిస్తాను. అందుకని అక్కడికి వచ్చి అర్థం లేని మాటలు మాట్లాడితే ఈ తెలంగాణలో హర్షించవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన మాటలను బట్టి ఇటువంటి మాటలు, కానీ అక్కడ ఎవరు హర్షించరండి, లెక్కలోకి తీసుకోరు. రైట్. విష్ణు ఉన్నారు అట్లాంటా నుంచి మీతో మాట్లాడడానికి. విష్ణు గారు, హలో, హాయ్ అండి. యా, మాట్లాడండి. యా, సో నేను యాక్చువల్లీ ఏ పార్టీకి సపోర్ట్ కాదు, కాకపోతే నేను ప్రజల తరపున మాట్లాడతాను యాక్చువల్లీ. సో మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే బీజేపీ, వైసీపీ వర్క్ టుగెదర్ ఫర్ పాస్ట్ 5 years, and before that, of course, the TDP and whatever the Kutami did not work with the BJP, but what the development has been made for past 5 years, right? And on top of that, BJP made a Jagan out of the jail, and కేసు కూడా ముందుకు ఏం వెళ్ళట్లేదు, నడకనే నడుస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనంటే, నాకున్న సమాచారం ప్రకారం బాబు కూడా తన మీద ఉన్న కేసులన్నీ వైప్ అవుట్ చేయాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ దిస్ పొత్తు అనేది అయితే ఖచ్చితంగా కనపడుతుంది. దిస్ ఈస్ అ కంప్లీట్లీ పొలిటికల్ ఎజెండా టు సెక్యూర్ దోస్ పర్సనల్ అసెట్స్ అండ్ జస్ట్ టు గెట్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. పర్సనల్ బెనిఫిట్ కోసమే ఈ పొత్తు అనేది మాత్రం ప్యూర్గా ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకు అనంటే మనం పాస్ట్ 5 years చూసినాం. యాక్చువల్లీ మనకు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, అండ్ సెంట్రల్లో ఉన్నది కూడా బీజేపీయే కదా. సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ ఇది. అండ్ ఇంకొకటి ఏంది అనంటే, ఇద్దరికి బాబు గారికి అండ్ పవన్ గారికి తెలియని విషయం ఏంటంటే పొలిటికల్ గా దే ఆర్ గోయింగ్ డౌన్. ఎందుకు అనంటే 1% ఓటింగ్ లేని బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 15 అసెంబ్లీ సీట్లు ఇవ్వడంతో పెద్ద ప్రాబ్లం వాళ్ళకే అవుతుంది లాంగ్ రన్ లో. ఎందుకు అనంటే ఇఫ్ దే లెట్ ఇన్ బీజేపీ ఇన్ ద స్టేట్, సో బీజేపీ విల్ ట్రై టు డెవలప్ దేర్ ఓన్ ఎజెండా ఇన్ ద స్టేట్ యాక్చువల్లీ. సో లాంగ్ రన్ లో వాళ్ళు కంపల్సరీగా జనసేనకి, టీడీపీకి ఎసరు పెడతారు. ఎందుకు అనంటే వాళ్ళు కరెంటు దేశంలో చేస్తున్నది కూడా అంత డెమోక్రటిక్ గా ఏం లేదు, అన్ని అన్డెమోక్రటిక్ పనులే చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఈవెన్ ఖర్చులు, ప్రజల ఖర్చులు కూడా ది రైస్ చాలా ఎక్కువ పెరిగినాయి బేసిక్ గా. సో దీంతో వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అనంటే అవన్నీ మర్చిపోయి ఏదో పొలిటికల్ గా హిందుత్వం అని అదని ఇదని, బట్ దట్స్ నాట్ ద డెమోక్రసీ, దట్స్ నాట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పీపుల్ వాంట్. ఇప్పుడు విష్ణు గారు, మీరు ఏ పార్టీ కాదంటూనే మీకు బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతని చక్కగా వెళ్ళగెక్కారు. సంతోషం. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. కాకపోతే సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెబుతున్నా మీకు. బీజేపీ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ పొలిటికల్గా చేయడం అనేది జరగలేదండి, జరగదు కూడాను. ఇప్పుడు ఒకవేళ మీరు
తీసుకుంటే రాజకీయకరమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. కానీ వీళ్ళందరి మీద ఒక శిబు చోరన్ మీద చూసుకున్నా, లేకపోతే లల్లూ ప్రసాద్ యాదవ్ మీద చూసుకున్నా, వీళ్ళందరూ కూడా అవినీతి చేసినట్టుగా రుజువు అయితేనే, న్యాయస్థానాలు రుజువు అయితేనే అవుతుంది. మొన్న కవిత అరెస్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు కేజ్రీవాల్ది కూడా మనం చూస్తున్నాం. ఒక పూర్తి ఆధారాలు సేకరించే చేశారనేటువంటిది, లేకపోతే న్యాయస్థానాలు కూడా ఒప్పుకోవు. మనం చూస్తున్నాం న్యాయస్థానాలు ఎటువంటి తీర్పులు ఇస్తున్నాయి. ఎక్కడైనా తప్పు చెబితే ఇగో మీరు తప్పు, ఇలా చేయడానికి వీల్లేదు, వీళ్ళని ఎందుకు చేశారని చెప్పి ఢిల్లీసి అడిగేటువంటి స్వాతంత్ర పద్ధతిలో న్యాయస్థానాలు ఇండిపెండెంట్గా జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి కూడా అనేక రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగలటం మనం చూస్తున్నాం కొన్నిసార్లు. కాబట్టి చట్టం అనేటువంటిది వాళ్ళు ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ వాళ్ళ యొక్క పరిధిని చేసుకుపోతారు తప్ప, మీరు చెప్పినట్టుగా ఒక రాజకీయ కారణాలతో ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్య చేయాలని కూడా అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. సత్యమూర్తి గారు, పొత్తులు అవన్నీ క్యాలిక్యులేషన్స్ అవుతున్నాయి, బట్ దానికి తగ్గట్టుగా అభ్యర్థులు రెడీగా ఉన్నారా, లేకపోతే మళ్ళీ ఆ వేట స్టార్ట్ అవుతుందా బీజేపీకి? ఇప్పుడు మాకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి. ఇందాకేదో మిత్రులు చెప్పారు మీరు సీట్లు ఎక్కువ తీసుకున్నారని. మీకు మొదట్లోనే మీ ప్రశ్నకు నేను చెప్పాను పద్మావతి గారు, ఎందుకంటే రెండు రకాల వాదనలు ఎప్పుడు వస్తుంటాయి అనుకోండి. మాకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము న్యాయం చేయలేకపోతున్నాం మా నాయకులకి, ఉన్నటువంటి యాస్పిరెంట్స్కి. కాబట్టి అభ్యర్థులు లేరనేటువంటిది బెంగ మాకు లేదు. కాకపోతే మేము అడిగేది, మేము పట్టున్నటువంటి సీట్లు, మేము గెలవగలిగేటువంటి సీట్లు మాకు ఇవ్వమని జనరల్గా మేము అడుగుతున్నాం. అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి బలహీనంగా ఉన్నటువంటి సీట్లు మనకి అంటగడుతుంటారు. కాబట్టి ఇది పొత్తులు సహజం. వీటిని మనం బ్యాలెన్స్ చేసుకుని మేము బార్గెన్ చేసుకుని ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అభ్యర్థులు లేరనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదండి మాకు. 2014-19 ఎన్నికల్లో కూడా మేము మొత్తం అన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేసి నుంచున్నాం. కాబట్టి అభ్యర్థులు లేరనేటువంటి సరైనటువంటి అభ్యర్థులు ఉన్నారు చాలా చోట్ల మాకు. సో వాళ్ళందరికీ సరైన న్యాయం చేయలేకపోతున్నటువంటి బాధ పార్టీకి ఉన్నది.